ఈ గింజల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటిని కొంచెం ఒక మాదిరిగా వేయించి బెల్లం పాకం లేదా దీనిలో కొద్దిగా తేనెను వేసి దానిని బాగా కలిపి లడ్డూలాగా తయారు చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటాయి. వీటి ముందు మిల్లెట్స్ కూడా పనికిరావు. మన ఆరోగ్యానికి ఇవి అంత మేలు. ఇవి చూడ్డానికి చిన్న గింజల మాదిరిగా కనిపిస్తాయి కానీ ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక చాలామంది దీన్ని సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. దీనిని అన్నం మాదిరిగా తింటారు. మీ ఫుడ్ డైట్లో దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఇంకా గుండె సమస్యలు కూడా తగ్గుతాయి. ఇప్పటి జనాలకు తోటకూర గింజల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటిని కొంచెం ఒక మాదిరిగా వేయించి ఇంకా దీనిలో బెల్లం పాకం లేదా దీనిలో కొద్దిగా తేనెను వేసి దానిని బాగా కలిపి లడ్డూలాగా తయారు చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటాయి. వీటి ముందు మిల్లెట్స్ కూడా పనికిరావు. మన ఆరోగ్యానికి ఇవి అంత మేలు. ప్రస్తుతం చాలామంది ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆహారం విషయంలో అనేక మార్పులు చేసుకుంటున్నారు. పోషకాలు కలిగిన ఆహారాలను తింటున్నారు. అయితే వాస్తవానికి మనం తింటున్న పోషకాహారాలు కొన్నే. ఇంకా మనకు తెలియని ఎన్నో పోషకాహారాలు ఉన్నాయి. వాటిల్లో తోటకూర గింజలు కూడా ఒకటి. వీటినే అమర్నాథ్ గింజలు లేదా రాజ్గిరా విత్తనాలని కూడా పిలుస్తారు. ఈ గింజల గురించి చాలామందికి తెలియదు. కానీ ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. తరచూ ఈ గింజలను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు. మధ్య దక్షిణ అమెరికాల్లో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ గింజలను ఆహారంలో భాగంగా ఉపయోగిస్తున్నారు. ఇవి మన ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. అనేక పోషకాలను అందిస్తాయి. పలు వ్యాధులు నయమయ్యేలా చేస్తాయి. ఈ గింజలను రోజూ తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ తోటకూర గింజల్లో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండడం వల్ల ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని చెబుతారు. ఐరన్, కాల్షియం వంటివి కూడా దీనిలో ఉంటాయి. మీరు దీన్ని గంజి, పాయసం ఇలా కుక్ చేసుకొని కూడా మంచిగా తినచ్చు. ప్రోటీన్ శరీరానికి అందుతుంది. అలాగే ఈ పొడిని మీరు తీసుకుని మీరు వండుకునే వంటకాల్లో కూడా దీన్ని వేసుకోవచ్చు. ఇంకా ఈ వేయించిన గింజలను తీసుకుని దానిలో కొద్దిగా పెరుగు వేసి సలాడ్స్, స్మూతీస్లో వేసుకుని తింటే మంచి రుచి వస్తుంది. అందరికీ ప్రధాన సమస్యగా మారిన చెడు కొలెస్ట్రాల్ను కూడా ఇది తగ్గించి ఇమ్యూనిటీ పవర్ను కూడా పెంచుతాయి. మనిషికి ఇది అంత ఆరోగ్యం కాబట్టి మీరు దీన్ని ఇప్పటి నుంచైనా తినండి. వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు ఎంచక్కా తినచ్చు. ఇంకా వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పేగుల్లో మలం కదలికలు సరిగ్గా ఉండేలా చేస్తుంది. దీంతో మలబద్ధకం తగ్గుతుంది. ఈ గింజలను తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువసేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. కనుక తోటకూర గింజలను రోజూ తింటుంటే బరువును తేలిగ్గా తగ్గించుకోవచ్చు. ఈ గింజల్లో ఉండే మెగ్నీషియం శరీరంలో నాడుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. షుగర్ లెవెల్స్ తగ్గేలా చేస్తుంది. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రాత్రిపూట కాలిపిక్కలు పట్టుకుపోయే సమస్య ఉన్నవారు ఈ గింజలను తింటుంటే ఎంతగానో మేలు జరుగుతుంది. తోటకూర గింజల్లో ఫాస్ఫరస్ సైతం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ గింజల్లో అధికంగా ఉండే ఐరన్ ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో రక్తం తయారవుతుంది. రక్తహీనత తగ్గుతుంది.